Good evening. Praise the Lord. Greetings in the mighty name of Jesus Christ of Nazareth. మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. God's time is the best time. ఈ మాట చాలాసార్లు మీరు వినే ఉండుంటారు. దీనిపైన ఒక పాట కూడా ఉన్నది. God's time is the best time. My time doesn't matter అన్న పాట నా ఆత్మలో చాలాసార్లు ధ్యానం చేస్తున్నప్పుడు, వర్షిప్ చేస్తున్నప్పుడు నా హృదయాన్ని క్వికెన్ చేసినట్టుగా నేను గమనించాను, అనుభవించాను కూడా. గాడ్, దేవుడు అనే ఒక పదాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా గాడ్ మీన్స్ the creator of this vast universe. He created this big universe including you and me. ఎలాగా ఎప్పుడు సమయాన్ని ఆయన సృజించారు, ఆ సమయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ సమయంలో మీరు నేను ఆ టైం జోన్లో ఏ రకంగా సర్వే అవుతున్నాము. వీఆర్ ఇన్ దట్ క్రియేషన్. దేవుడు సృష్టించిన సృష్టిలో భాగంగా మనం ఉన్నాము. దానికి ఒక ఉద్దేశము, దానికి ఒక పర్పస్ ఉన్నది. దేవుడు మనల్ని సృష్టించడం వెనకాల ఒక లోతైనటువంటి మర్మం ఉన్నది. సో గాడ్ మనల్ని సృష్టించడానికంటే ముందే ఈ సమయాన్ని ఎలా సృష్టించారు, ఆ సమయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఒకసారి మీరు కూడా నాతో ఫాలో అయితే మీ టైం ఖచ్చితంగా మారుతుంది. దేవుడు మీ సమయాన్ని ఈ సంవత్సరం మార్చి తీరుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈ న్యూ ఇయర్లో ఎంటర్ అయిన తర్వాత వెరీ 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 ఫస్ట్ డే ఈ మెసేజ్ నేను రికార్డ్ చేస్తున్నాను బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. If you want to follow my anointing, please subscribe this channel and like this message and share this channel to your loved ones so that they will also taste the goodness of God and the power of God. Okay, మనం మెసేజ్ లోనికి వెళ్దాం. ఈ దేవుడు వాక్యంలో శక్తి ఉన్నది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు మీకోసం దాచిపెట్టినటువంటి ఈవులన్నిటినీ, ఆశీర్వాదాలన్నిటినీ పొందుకుంటారు. మొట్టమొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి నేను చదువుతాను. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాక అనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అనియు, భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండును గాక అనియు పలికెను. ఆ ప్రకారము ఆయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. న్యూ ఇయర్ మెసేజ్లో నేను మీకు కొద్ది మాటలు ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం భూమి మీద ఉన్నాము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. అయితే 2025 జనవరి 1వ తారీఖున మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రయాణం సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు, అంటే 1 సంవత్సర కాలం పడుతుంది. ఈ 365 రోజుల్లో మనం సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేలోపు దేవుడు మన జీవితంలో చాలా అద్భుత కార్యాలు చేయగలరు. మన సమయాన్ని సంపూర్ణంగా మార్చగలరు. సమయం కోసం బైబిల్ చాలా లోతుగా తెలియచేస్తుంది. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. అక్కడ సమయానికి ఉన్న ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం. మనం ప్రతిదానికి సమయము కలదు. ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకును సమయము కలదు. పుట్టుటకును, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దానిని పెరికివేయుటకును, చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకును, నాట్యమాడుటకును, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కృపగా వేయుటకును, కౌగులించుటకును, కౌగులించుట మానుటకును, వెదకుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనముగా ఉండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు. హల్లెలూయా. ఎస్, మన జీవితంలో ప్రతి దానికి ఒక సమయం ఉన్నది. ఆ సమయం యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోలేకపోతే మన జీవిత కాలం అలా వ్యర్థంగా కొనసాగిపోతూనే ఉంటుంది. అపవాది ముందుగా దొంగిలించేది మన సమయమే. దేవుడు నాకు కలిగజేసినటువంటి ప్రత్యక్షతలో ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎలియా టైంలో ఎలియా పనిచేశాడు, ఎలీషా టైంలో ఎలీషా పనిచేశాడు.
పేతురు టైంలో పేతురు పనిచేశాడు, పౌల్ టైంలో పౌల్ పనిచేశాడు, బర్నబా టైంలో బర్నబా పనిచేశాడు, ఫిలిప్ టైంలో ఫిలిప్ పనిచేశాడు. ఇలాగా బైబిల్ గ్రంథంలో దేవుడి యొక్క అభిషిక్తులు అనేక మంది, దేవుని యొక్క ప్రవక్తలు అనేక మంది ఈ భూమి మీదకి, ఈ సమయము అనే జోన్లోనికి, టైం జోన్లోనికి వచ్చి వారి సమయంలో వారు పనిచేశారు, దేవుడి చేతిలో వాడబడ్డారు. దేవుడు రాజ్యాన్ని ఈ భూలోకంలో నిరూపణ చేయడానికి, దేవుని రాజ్యపు శక్తిని ఈ భూలోకంలో కనపరచడానికి, మానవుడికి దేవుడికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు మొదలుపెట్టినటువంటి కొనసాగిస్తున్నటువంటి పనిలో భాగస్థులుగా వీరందరూ కూడా వారి వారి సమయాల్లో పనిచేస్తూనే ఉన్నారు, పనిచేశారు కూడా. ఈ భూమి మీద ప్రతి క్షణము అనేక మంది వస్తున్నారు, అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. వారి వారి సమయంలో ఈ భూమికి వస్తున్నారు, మళ్ళీ తిరిగి ఈ భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. సో సమయాన్ని చాలా సున్నితంగా పరిశీలన చేస్తే మీరు నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాము, జీవిస్తూ ఉన్నాము. ఈ మధ్యలో మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంవత్సరము, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయాన్ని మనము యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే ఇలాగ రాయబడి ఉన్నది. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు అనెను. యేసు ఆయన శిష్యులతోనూ ఆయన తల్లితోనూ కూడా ఆ వివాహానికి వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు యొక్క తల్లి అయిన మరియా యేసు దగ్గరికి వచ్చి ద్రాక్షరసం అయిపోయినది అని చెప్తే ఆయన ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదు అనెను. ఆ మాట చెప్పిన కొద్దిసేపటిలోనే ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడు అనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. హల్లెలూయా. ఇక్కడ మరియా వచ్చి యేసుని అడిగిన నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం 5-10 మినిట్స్లోనే, కొద్ది సమయంలోనే యేసు మరలా ఆ నీటిని ద్రాక్షరసముగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు సమయంలో 5 నిమిషాలకి 10 నిమిషాలకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. చాలాసార్లు మన జీవితంలో 1 సెకనులో అనేకమైనటువంటి కీడులు మిస్ అవుతూ ఉంటాం. అనేక రకమైనటువంటి కార్యాలను మనము రుచి చూస్తూ కూడా ఉంటుంటాం. ఒక్క సెకండ్ కాలము కూడా చాలా ఇంపార్టెంట్గా మనకి కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు పిలిచి ఆయన రక్తంలో కడిగి తన వాక్కు ప్రత్యక్షత నాకు కలగచేసి తన ఆత్మతో నన్ను నింపి వాడుకుంటున్నటువంటి ఈ విధానములో ఇది ఖచ్చితంగా మరలా నా జీవితంలో మరొక సెషన్ స్టార్ట్ అయిందని నేను చెప్పగలను. ఇప్పుడు నా అనాయింట్కి కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా దేవుడు సమయము ఆరంభమైనది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎస్, రాబోయే రోజుల్లో ఈ డీప్ రెవల్యూషన్స్ ఛానల్ ద్వారా గతంలో దేవుడు నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి, ఆ యొక్క అభిషేకాన్ని బట్టి మీకు ఇంకా అనేకమైన విషయాలు పంచుకుంటాను. ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాటకు దేవుడు నాకు కలగచేసినటువంటి ప్రత్యక్షత ద్వారా మీ హృదయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని, దేవుడు మీకు అనుగ్రహించినటువంటి సమయంలో దేవుడు చేసే అద్భుతాలను మీరు ఖచ్చితంగా పొందుకోవాలని నా వంతు కృషి నేను చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. నాకెంతో ఇష్టమైనటువంటి కీర్తన 139. దానిలో దావీదు ఈ విషయాన్ని చాలా చక్కగా మెన్షన్ చేశాడు. అఫ్కోర్స్ దావీదు సమయంలో దావీదు కూడా ఈ భూలోకంలో పనిచేశాడు. దేవుడి చేతిలో అద్భుతంగా వాడబడ్డాడు. వీళ్ళందరి యొక్క జీవిత చరిత్రలను మనం బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో చక్కగా తెలుసుకోవచ్చు. క్రొత్త నిబంధనలో అపోస్తుల యొక్క జీవిత కాలంలో వారు ఏ విధంగా పనిచేశారో అన్న విషయాన్ని కూడా మనము అధ్యయనం చేయొచ్చు. సో కీర్తన 139వ అధ్యాయంలో 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఒకసారి నన్ను ఫాలో అవ్వండి.
నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. దావీదు ఎంత అద్భుతమైనటువంటి ప్రత్యక్షత కలిగి ఈ మాటలు రాశాడో అవి చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. ఎస్, దేవుడి యొక్క గ్రంథము అంటే మీ అందరికీ తెలుసు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో మన పేరు రాయబడితే తప్ప పరలోకంలో మనకి ప్రవేశం లేదు. ఈ భూలోకాన్ని విడిచి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సంపూర్ణముగా ఆత్మ సంబంధమైన లోకంలో వెళ్ళి అక్కడ మనము యుగయుగాలు జీవించాలి. ఆత్మ సంబంధమైన లోకంలో దేవుడు రాజ్యం ఉన్నది, సైతాన్ రాజ్యం ఉన్నది. యేసు కూడా యోహాను సువార్తలో 3 సార్లు ఈ అపవాదిని గూర్చి, సాతానును గూర్చి ఈ మాట పలికారు. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడితో నాకేమాత్రము పొంతన లేదు అన్న మాటనే పలికారు. సో సాతాను అనే క్యారెక్టర్ గూర్చి కూడా మనము సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఈ టైం జోన్లో మనం జీవించే ప్రతి ఒక్క క్షణము కూడా ఈ అపవాది అనే వాడితో మనం పోరాటం చేస్తున్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మీరు నేను ఇద్దరము కూడా తిరిగి జన్మించిన క్షణమే ఈ జీవ గ్రంథములో మన పేరు రాయబడి ఉన్నది. అంతేకాదు సుమా, దావీదు ఎంత చక్కగా తెలియచేస్తున్నాడో చూసారా? నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ప్రతి ఒక్క దినము దేవుడికి లెక్కే అండి. ప్రతి ఒక్క దినములోనూ కూడా ప్రతి క్షణము కూడా దేవుడికి లెక్కే. మనం ఈ భూలోకంలో జన్మించినది మొదలుకొని మళ్ళీ ఈ భూలోకాన్ని విడిచే క్షణము వరకు, ఇక్కడ పుట్టుక క్షణమే, మరణము క్షణమే. ఈ 2 క్షణాల మధ్య ఉన్నటువంటి ఈ కాలములో మనం జీవించే ప్రతి క్షణము కూడా దేవుడు మనల్ని చూస్తున్నారు. దేవుడికి మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉన్నది. ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద ఈ భూలోకానికి పంపించారు. అయితే అపవాది అనేవాడు మన సమయాన్ని దొంగిలించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని దొంగిలిస్తే అపవాది సక్సెస్ అయినట్టే. సో అపవాది మన దగ్గర నుంచి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిది ఏంటి అంటే మన టైం అన్నమాట. బట్ గాడ్స్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. 2025లో మీ లైఫ్లోనూ నా లైఫ్లోనూ గాడ్స్ టైం హ్యాస్ ఎంటర్డ్. గాడ్స్ టైం ఈజ్ నథింగ్ బట్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. ఇట్ విల్ హ్యాపన్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. దేవుడు సమయము దేవుడు చిత్తానుసారముగా నెరవేరుతుంది. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని, మన మనస్సుని పూర్తిగా దేవుడి వైపు తిప్పుకుంటామో అక్కడ ఖచ్చితంగా దేవుడి యొక్క చిత్తంలో మనం ప్రవేశిస్తాము. దేవుడు సమయము మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలన్నిటినీ తొలగించి, మన జీవితంలో అపవాది యొక్క క్రియలన్నిటినీ తొలగించి, దేవుడి యొక్క అభిషేకము ద్వారా, ఆయన వాక్కు ప్రత్యక్షత ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మన జీవితంలో ఆయన సమయంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేయడానికి దేవుడు ఎల్ల వేళలా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన దినములు అన్నీయు ఆయన యొక్క గ్రంథములో లిఖితమై ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా వ్యర్థం చేయకండి. ఈరోజు January 1, తిరిగి మళ్ళా December 31 వచ్చేలోపు, 2025 December 31 వచ్చేలోపు ప్రతి ఒక్క దినము మీ జీవితంలో ఒక అద్భుతం కావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, మనము దేవుడితో ఉంటే, అంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. దేవుడు సన్నిధి మనతో ఉన్నది. దేవుడితో మనకు ఒక సంబంధం ఫామ్ అయి ఉన్నది. అయితే ఆ సహవాసాన్ని, దేవుడితో మనకు ఉన్నటువంటి ఆ సహవాసాన్ని మనం కోల్పోకుండా మనము అనుక్షణము కూడా దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిని మనం కాపాడుకోగలిగితే, ఆయన వాగ్దానము మన జీవితంలో నెరవేరుతూ ప్రతి దినము ఒక అద్భుతాన్ని మనం రుచి చూస్తూ ముందుకు వెళ్తామని ఖచ్చితంగా నేను చెప్పగలను, తెలియచేయగలను. సో దావీదు చెప్పినట్లుగాను, లేదా గ్రంథంలోంచి మనం ఇప్పటివరకు ధ్యానం చేసిన విధముగాను మన సమయము, అంటే మన జీవిత కాలంలో ప్రతి క్షణము కూడా అపవాది దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ గాడ్స్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. మన జీవితంలో దేవుడు సమయము స్టార్ట్ అయింది, నెరవేరుతుంది. ఆ సమయానుకూలముగా దేవుడి చిత్తంలో మనం ముందుకు కొనసాగితే
ఖచ్చితంగా అన్ని విషయాల్లోనూ విజయంలోనే మనం ముందుకెళ్తాము. మనతో పోరాటం చేసే ప్రతి ఒక్క దుష్ట శక్తి పైన, ప్రతి ఒక్క అంధకార సంబంధమైన అధికారము పైన మనము విజయం సాధిస్తామని నేను చెప్పగలను. సో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. ఈ క్షణం మొదలుకొని ప్రతి క్షణము కూడా దేవుడితో జీవించడానికి, దేవుడు వాక్యం ధ్యానించడానికి, దేవుడు యొక్క ఆత్మకు లోబడి ఉండడానికి, దేవుడు వాక్యానుసారముగా మీరు జీవించడానికి మీరు ఒక నూతనముగా నిబంధన చేసుకుంటే ఖచ్చితంగా దేవుడి యొక్క ఆత్మ మీ జీవితంలో దేవుడు సమయానుకూలముగా, దేవుడు చిత్తానుసారముగా, దేవుడు మీకోసం సిద్ధపాటు చేసినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని విడుదల చేస్తారు. ఇది నేను నమ్ముతున్నాను. మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీరు కూడా నాతో ప్రార్థనలో ఏకీభవిస్తే మీ సమయము దేవుడి యొక్క సమయం అవుతుంది, దేవుడి యొక్క అత్యున్నతమైన సమయం అవుతుంది. మీ జీవిత కాలంలో ఒక క్షణము కూడా వృధా కాకుండానట్లుగా పరిశుద్ధాత్మ అద్భుతమైనటువంటి కార్యాలు మీరు రుచి చూచి మీ బిడ్డల జీవితాల్లో ఆ యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించి దేవుడి నామానికి మహిమకరంగా ఈ భూలోకంలో జీవించి తిరిగి మరలా ఆ పరలోకంలో ప్రవేశించి యుగయుగాలు మహిమగల శరీరాన్ని ధరించుకొని ఆ నూతన యెరూషలేములో మీరు జీవించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, నజరేయుడగు యేసు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చాను. నీ రక్తమును వారిపైన ప్రోక్షిస్తుండగా వారి యొక్క ఆత్మలను, ప్రాణాలను, శరీరాలను ఈ క్షణమే సంధించమని వేడుకుంటున్నాను. అవును ప్రభువా, మా సమయానుకూలముగా కాదు కానీ మీ చిత్తానుసారమైనటువంటి సమయంలో మీరు మమ్మల్ని సృజించి ఈ లోకానికి పంపించారు. మా జీవితము ఈ భూలోకంలో ఆరంభమైంది, కొనసాగుతూ ఉన్నది. మా ముగింపు జరిగే లోపు నీ చిత్తము మా జీవితంలో నెరవేర్చబడే ఆ యొక్క అద్భుతమైనటువంటి సమయం కొరకు కనిపెట్టుకొని ఉన్నాము. నీ బిడ్డలందరి యొక్క జీవితంలోనూ వారి యొక్క సమయాన్ని అపవాది దొంగిలించుకున్నట్లుగా నీ సమయము, నీ చిత్తము నెరవేరే విధంగా నీ కృపాన్ని గ్రహించమని, గాడ్స్ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం అని వారు కూడా అనుభవించి సాక్ష్యం చెప్పే విధముగా నీ కృప వారికి అనుగ్రహించమని పరిశుద్ధాత్మ ఆధీనంలో వారిని అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.